పవన్ కళ్యాణ్ సినీ కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్. హరీశంకర్ కి స్టార్ డైరెక్టర్ గా తిరుగులేని కెరీర్ ని అందించింది ఈ చిత్రం. మరోసారి వీరి కాంబినేషన్ లో చిత్రం రూపొందాలని పవన్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంగీకరించిన చిత్రాల జాబితాలో హరీశంకర్ చిత్రానికి చోటు దక్కిందని కొంతకాలం క్రితం వార్తలొచ్చాయి. ఈ మేరకు స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసి అలర్ట్ గా ఉన్నాడు హరీశంకర్. భవతీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియుల్లోనూ ఆసక్తి నెలకొంది. స్మైలీ బ్యూటీ పూజా హెగ్డేని హీరోయిన్ గా ప్రకటించడంతో ఈ చిత్రానికి గ్లామరస్ లుక్ పెరిగింది. ఇంతలోనే ఈ చిత్రంపై పలు సందేహాలు మొదలయ్యాయి. పవన్ ఈ సినిమాని పక్కన పెట్టి రీమేక్ చిత్రాలకు డేట్స్ ఇచ్చారని గుసగుసలు వినిపించాయి. దాంతో హరీశంకర్ హిందీ చిత్రాన్ని డైరెక్ట్ చేసేందుకు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారని చెప్పుకుంటున్నారు. ఈ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులు. అనధికారిక వార్తల్ని పుకార్లను నమ్మొద్దని స్పష్టం చేశారు. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం పూర్తి కాగానే భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ కి భగత్ సింగ్ అంటే ఎంతో అభిమానమని, ఆయన టైటిల్ తో వస్తున్నందున భవదీయుడు ఆగనే ఆగడు అని ధీమాగా చెప్తున్నారు పవన్ ఫ్యాన్స్.